నమస్తే. గుప్త నిధులు. గుప్త నిధులు ఉన్నాయని కొన్ని ఆలయాలతో వేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల గుప్త నిధులు ఉన్నాయి పొలాల్లో అని చెప్పేసి, ఆ పొలాన్ని ఎట్లా భద్రపరుచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు నిజంగా గుప్త నిధులు ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి? అండ్ ఆ గుప్త నిధులు బయటికి తీయడం మానవుడి వల్ల సాధ్యమేనా? సో ఇలాంటి విషయాలు మాట్లాడదాం. అండ్ ఈ సమస్యకు పరిష్కారాలు కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి గురుగారు ఉన్నారు. బ్రహ్మంరాజు గురుగారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అసలు గుప్త నిధులు అని చెప్పి కొన్ని ఆలయాలు తవ్వేస్తున్నారు. ఇంకొన్ని ఇళ్లల్లో గుప్త నిధులు ఉన్నాయి. దానివల్ల ఆరోగ్య సమస్యలు అని అనుకుంటున్నారు. అసలు ఈ గుప్త నిధులు ఉంటాయా? ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి? కంపల్సరీగా ఉన్నాయమ్మా. గుప్త నిధులు అది చాలా కాలంగా ఉన్నాయి. పూర్వీకంగానే ఉన్నాయి. హ్మ్. ఈ మధ్య కాలంలోనే తవ్వకాల్లో బయటపడుతున్నాయి. అక్కడక్కడ పొలాల్లోనూ, లేదు పాడుపడిన ఇళ్లల్లోనూ, కాపురం ఉంటున్న ఇళ్లల్లోనూ హ్మ్. అవి ఉంటున్నాయి. వాటిని ముందు గమనించడం కావాలి. దాని సిమ్టమ్స్ తెలుసుకోవాలి. అవి ఎలా ఉంటాయంటే లంకి బిందులతో సంబంధించి ఉంటాయి. హ్మ్. ఒక బిందుకి ఒక బిందె అనుసంధానమై ఉంటుంది. హ్మ్. ఒక బాక్స్కు ఒక బాక్స్ అనుసంధానమై ఉంటాయి. అందులో నాణ్యాలు ఉంటాయి. హ్మ్. వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, తర్వాత ఇత్తడి విగ్రహాలు, పురాణత తవ్వకాల్లో వచ్చే ఖడ్గాలు, హ్మ్. రాజుల నాటి సంపద, ఇలాంటి సంపద కూడా ఉంటుంది. గుప్త నిధులంటే బంగారం ఒకటే కాదు, విగ్రహాలతో కూడా ఉంటాయి. రాతి విగ్రహాలు హ్మ్. వీటితోనే ఉంటాయి. విలువైనవి ఉంటాయి. రాతి శిల్పాల్లోనే విలువైనవి ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. చాలా దుక్కులు మనం చూస్తూనే ఉంటాం. హ్మ్. కానీ వీటిని సిమ్టమ్స్ను గుర్తించడం కష్టం. అవి ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా అది వింతైన శబ్దాలు వినబడుతుంటాయి. రాత్రి వేళ, మధ్యాహ్నపు వేళ, ప్రశాంతంగా ఉన్న సమయంలో హ్మ్. గల్గల్లని గజ్జెల సౌండ్ రావడం. తర్వాత దాని విధానంలో వాటర్ ఫాల్స్, వాటర్ జరుగుతుంటుంది చూసావా, నీళ్లు అవును. నీళ్లు జలపాతం జరుగుతుంటుంది. హ్మ్. అలా జరిగినట్టుగా కనిపిస్తుంటుంది అన్నమాట, నీళ్లు పారినట్టుగా. హ్మ్. అదేవిధంగా ఈ ధన సంకల్పానికి సంబంధించిన లంకె బిందులు ఒకదానికి సాంకేతంతో మన ఒక సీమలో పోతుంటాయి కదా, అవును. ఆ దండు పోయినట్టుగా పోయేటప్పుడు హ్మ్. అవి వింతైన శబ్దాలు వస్తుంటాయి. ఏదో ఒక వింతైన శబ్దం సడన్గా రావడం, ఆగిపోవడం, హ్మ్. లేకుంటే నిద్రలో ఉన్నప్పుడు గల్ సౌండ్ రావడం, లేకుంటే లంకె బిందుల స్వప్నంలో రావడం, హ్మ్. కలలలా రావడం. ఇదే కాకుండా అమ్మవారి రూపంలో కూడా రూపాన్ని చూపిస్తారు. దేవత రూపంలో కూడా చూపిస్తుంటాయి. ఇటువంటి సిమ్టమ్స్ చాలామందికి వస్తుంటాయి. అయితే కొంతమంది ఇళ్లల్లో ఉంటారు. కట్టుకున్న ఇల్లు, పెద్ద ఇల్లు, బంగ్లాలు కావచ్చు, ఆ ఇళ్లల్లో కూడా ఉంటాయి. అది అక్కడ మీ తాతలో ముత్తాతలో పాతి పెట్టినవి కావు. అది అనుసంధానికి ఒక దారి నుంచి ఒక దారికి పోయేటప్పుడు కొన్నిటిని వదిలేసి వెళ్ళిపోతుంటాయి ఆ లింకులు. హ్మ్. అవి వదిలినప్పుడు వాటి సాంకేతికాలకు సంబంధించినవి అక్కడ కొన్ని కాపలాగా ఉంటాయి కొన్ని. అది దుష్ట శక్తులు కావచ్చు, నాగబంధన కావచ్చు, చెడు బంధనలు కావచ్చు, రక్త పిశాసులు కావచ్చు, ధన పిశాసులు కావచ్చు, వాటికి కాపలాగా ఉంటాయి. దురాలోచనతో దుర్బుద్ధి పుట్టిన వాడు దాన్ని తవ్వి తీసుకుంటే వచ్చేస్తుందిలే అనుకొని హ్మ్. తొందరపడి తవ్వడం అనేది మొదలు పెడితే హ్మ్. దాని ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుందంటే కాళ్ళు చేతులు పడిపోవడం, రక్తం కక్కుకోవడం, పడిపోవడం, చచ్చిపోవడము, ఇలాగ కొంతమందికి జరుగుతుంటాయి. కొంతమందికి అయితే ఆరోగ్య సమస్యలు, బొబ్బలు పట్టడం, మంటలు రావడము, పరిగెట్టడము, కళ్ళు కనపడకుండా మసకలు రావడం, ఇటువంటి సిమ్టమ్స్ జరుగుతుంటాయి. హ్మ్. అదేవిధంగా కొంతమంది స్వాముల్ని పిలిపించి పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నప్పుడు సమయంలో సర్పాలు బయటకు వస్తాయి. ఆ సర్పాల ద్వారాగా అకస్మాత్తుగా విషపూరితమైన సర్పాలు కాటేసినప్పుడు ఆ మనిషిలో వాళ్ళల్లో కానీ, తీసేవాళ్ళు కానీ, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఎవరికి కాటేసినా అది మరణమే. ఆ మరణం వేసినప్పుడు ఆ స్థానాన్ని మళ్ళీ చేపెట్టకూడదు దాంట్లో. ఎందుకంటే సర్పం అనేది చాలా గట్టి బంధంతో, నిబంధనతో కూడుకొని ఉంటుంది ఆ నిధి చుట్టూ. దానికి తగినట్టుగా దాన్ని మనం పరిష్కారం చేసుకోవాలి. హ్మ్. ముందు ముఖ్యంగా ఆ ఒక్క మంత్రశక్తికి, దుష్టశక్తికి, రక్త పిశాసులకి, ఆ ఒక్క ధన పిశాసులకి వాటికి కట్టడి కట్టాలి. మనం దయ్యాలు పెట్టిన వాళ్ళకి ఎలాగ ఆహారం పెట్టి వాళ్ళని పూజించి వాటిని పారదోలుతామో, వీటికి కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయి. కొన్ని శాంతిపరిచే వ్యక్తిత్వంతో పరచాలి. అప్పుడు వాటి శాంతి పడిన తర్వాత దాన్ని కట్టడి కట్టుకోవాలి. వాటిని మొత్తాన్ని అష్టదిగ్బంధన చేయాలి. ఆ అష్టదిగ్బంధన చేసినప్పుడు ఆ మూలలో ఎటువంటి చెడు జీవరాశి ఉన్నా కూడా హ్మ్. మనకి ఆ దగ్గర దరిదాపుల్లోకి రాదు. ఆ అష్టదిగ్బంధన వల్ల మనకి ఎటువంటి సమస్య వస్తుందనేది ముందే మనకి తెలిసిపోతుంది అక్కడ. ఆ అష్టదిగ్బంధన చేయడం వల్ల మనిషి ఆరోగ్య బలము, కంటి చూపు, చేయాల్సిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు, ఇటు స్వాములు కావచ్చు, ఇటు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కావచ్చు,
వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా అందరికీ రక్షబంధన మాదిరిగా ఆ కుటుంబానికి ఒక రక్షబంధన చేసి ఆ ఇంట్లో దిగ్బంధన, ఆ పంట పొలంలో దిగ్బంధన చేసి ఆ చెడు ప్రభావాల్లో ఉండాల్సిన ఆ ఒక ప్రయత్నాన్ని క్రమశిక్షణగా దాన్ని శాంతిపరిస్తే దాని తర్వాతనే దాన్ని తవ్వకానికి ప్రయత్నించాలి. కొంతమంది లిఫ్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తవ్వి తీసేవాళ్ళు ఉంటారు. దీంట్లో రకరకాలుగా ఉంటాయి దాని ప్రభావాలు. దాన్ని తీసే విధానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఏ గడియ పడితే గడియ కదిలేది కాదు. దీనికి కొన్ని సంబంధించిన కొంతవరకు ఖర్చుతో కూడుకున్నవి కొన్ని ఉంటాయి. కొన్నిటిని అయితే మనం దాన్ని ఖచ్చితంగా దగ్గరుండి చేసే ఒక ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా చేస్తే దాన్ని మనం పొందగలుగుతాం. కానీ అది పొందినా కూడా అది మన సంకల్ప బలానికి మన దగ్గర ఎట్లంటే అట్లా చేతుకుంటూ పట్టుకోకూడదు. వాటికి కొన్ని అభిషేకాలు ఉంటాయి, వాటికి కొన్ని పూజలు ఉంటాయి. అందులో విగ్రహాలు రావచ్చు, ధనం రావచ్చు, లేకుంటే శిల్ప విగ్రహాలు కావచ్చు, రాతి శిల్పాలు కావచ్చు, ఇత్తడి విగ్రహాలు కావచ్చు, రాజుల నాటి కిరీటాలు సంపద కావచ్చు, రాజుల నాటి బొమ్మలు కావచ్చు వస్తాయి. అలా అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు అమ్మడే. అవి సమస్యలతో కూడుకొని ఉంటాయి. ఎందుకంటే ఆ బొమ్మలు దాంట్లో ఏదో ఒక రూపంతో దాల్చి ఉంటాయి. అవి ఖచ్చితంగా ఏ మనిషిని మనం ఆక్రమించుకుంటే, ఏ మనసు డల్లుగా ఉంటాడో, ఏ మనిషి నెగిటివ్ ఎనర్జీతో లేకుండా ఉంటాడో, ఏ మనిషి ప్రశాంతతగా ఉంటాడో వాడినే లాక్కుంటాయి, ఆక్రమించేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ సమస్య పోయి ఇంకొక కొత్త సమస్య వచ్చి పడిపోతాయి ఇంట్లో. కాబట్టి దాన్ని జాగ్రత్తగా తెలివితేటలతో చాకచక్యంగా తెలిసినవాడు, ఆ విద్య తెలిసినవాడు, ఆ ప్రయత్నాన్ని తెలిసిన వాడి ద్వారాగానే మనం దాన్ని చూపించుకోవాలి. చూపించడం కోసం మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ ద్వారా కూడా ఫోటోలను పంపించేసి దాన్ని మీరు చూపించుకోవచ్చు. అది ఉన్నదా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఫీట్ల లోతులో ఉంది, దాన్ని నిర్ధారణ చేసుకోవడం ఎలాగా, దాని సిమ్టమ్స్ ఎలాగా, ఇవన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన శక్తులు కొన్ని ఉన్నప్పుడు వాటిని కట్టడి కట్టుకొని ఆ కట్టడి కట్టి దాన్ని బందోబస్తు చేసి దిగ్బంధన చేసిన తర్వాతనే ఆ పరిహారం కోసం మీరు ఆశించాలి తప్ప తొందరపడి ఆశతో ప్రయత్నంతో చేస్తే మీరు సంసారంలో భార్య పిల్లలతో, కుటుంబంతో, తల్లిదండ్రులతో, పెద్దవాళ్ళతో ఉండుంటారు. సమస్యల్ని కోరి మీ మీదకి తెచ్చుకోవద్దు, తొందరపడద్దు. అది నిధికి సంబంధించింది. కొన్ని సమయాల సందర్భాలను బట్టి కూడా అవి మనిషిని తప్పిడిదారిలో పోయినప్పుడు మనిషిని బలి కూడా కోరతాయి. కాబట్టి వీటిని గ్రహించుకోండి. మీరు తొందరపడి చేయబెట్టి తీయడం కానీ చేయడం కానీ చేస్తే సమస్యల్లో పరిష్కారం అవుతుంది మీకు. ఆ సమస్య మీకు జీవితంలో మీరు ఎక్కడికి పోయినా మీరు చేసే వృత్తి మీద కూడా పడిపోయి మీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా ఆ ఇల్లుని వదిలేసి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంత స్థితికి కూడా తీసుకొచ్చేస్తాయి శక్తులు. అంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి మీరు అలా చేయొద్దు, అలా తొందరపడద్దు, అతి ఆశపడవద్దు. అడుగుతుందా? అది ఉన్నదా లేదా అని నిర్ధారణ చేసుకొని మూడో కంటికి తెలియకోకుండా దాని పద్ధతి రూపంలో చేసుకుంటే అవి మీకు ఎంతవరకు ప్రాప్తి ఉంటుందో, అది రూపాయి ఉండొచ్చు, 2 రూపాయలు ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. అది ఎంతవరకు ప్రాప్తి ఉంటుందో అంతవరకే. దాన్ని చూసిన వాడు ఉండు అంటే అది చాలామంది తక్కువ. ఉందా? అది తెలుసుకోవాలి, చూసుకోవాలి, దాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని మనం కళ్ళారు చూసుకొని నమస్కరించుకోవాలని అనుకుంటే దాన్ని ఇటువంటి సిమ్టమ్స్తో, ఇటువంటి నిబంధనలతో కూడి ఉన్న ఒక బంధాన్ని మనం దిగ్బంధన చేసుకొని కట్టడి కట్టుకున్న తర్వాతనే దాన్ని చేయగలగాలి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేసినా కూడా మాకు కంపల్సరీగా దాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాశీ, రామేశ్వరం, హరిద్వార, రిషికేశ్, మద్రాలలో మేము పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దానికి తగినట్టుగా మేము చేయగలుగుతాం. హరిద్వార. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.